మెరుగైన ప్రయాణ సాధనం ఆర్టీసీ. అలాంటి ఆర్టీసీ బస్సులకు అందులోని ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ ఇట్లా తిరుపతి పట్టణాల్లో ఏ పట్టణమైనా సరే ట్రాఫిక్ ఇబ్బందులు చాలా దారుణం. దీంతో ప్రజలు అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నరకప్రాయంగా భావిస్తున్నారు. సామాన్యులకు మెరుగైన రవాణా సేవలను అందిస్తున్న ఆర్టీసీ ప్రగతి చక్రం నష్టాల్లో చిక్కుకొని గిరగిరా తిరుగుతోంది. రోజురోజుకు పెరుగుతున్న నష్టాలతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. 2,700 కోట్ల రూపాయల అప్పులున్న ఆర్టీసీకి గత 3 ఏళ్లలో వచ్చిన 880 కోట్ల రూపాయల నష్టం సంస్థ మనుగడకు విఘాతంగా మారింది. దీనికి తోడు బంద్లు, సమ్మెలు ప్రగతి రథ చక్రాల పరుగుకు అడ్డంకిగా మారాయి. అటు ఆదాయం పెంచుకోలేక ఏటా భారీగా పెరిగిపోతున్న నిర్వహణ వ్యయంతో ఆర్టీసీ రోజురోజుకు నష్టాన్ని పెంచుకుంటూ పోతోంది. వీటన్నింటికీ తోడు కొత్త రుణాలు లేక అల్లాడుతోంది ఆర్టీసీ. మరోవైపు డీజిల్ ట్యాక్స్, టోల్ ట్యాక్సులు మోయలేని భారంగా మారాయి. హైదరాబాద్ సిటీలో శీతల్ కేటగిరీలో 80 బస్సులు పెట్టడం జరిగింది. ఈ 80 బస్సులు విపరీతమైన నష్టాల్లో నడుస్తున్నాయి. ఈ నష్టాల బారి నుంచి బయటపడేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పుడున్న రూట్స్, టైమింగ్స్ సక్రమంగా ఉన్నాయా లేదా అధ్యయనం అనేది ఒకటి చేయాలి. ఫేర్ స్ట్రక్చర్ ఎలా ఉంది, కొత్త ప్రాంతాలకు ఏమైనా విస్తరించడం, లైక్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇటువంటి కొంచెం అప్పర్ మిడిల్ క్లాసెస్, హైయర్ క్లాసెస్ ఉన్న ఏరియాస్లో వీటిని రన్ చేయడం వల్ల కొంతవరకు పరిస్థితి మారుతుందా? ఇది మనం 100 మినీ బస్సెస్ ఏపీఎస్ఆర్టీసీ ప్రొక్యూర్ చేయడం జరిగింది. కేవలం ఓల్డ్ సిటీలో ఎక్కడైతే రోడ్ నెట్వర్క్ సరిగా లేని దగ్గర మన మామూలు పెద్ద బస్సులు తిరగని ప్లేస్లో ఈ బస్సెస్ తిరగటానికి కానీ హానరబుల్ సీఎం గారి 100 డేస్ ఓవరాల్ డెవలప్మెంట్ ప్లాన్లో ఈ 100 మినీ బస్సెస్ కొనమని చెప్పడం. పెరుగుతున్న జనానికి, మారుతున్న ట్రెండ్స్ కు అనుగుణంగా హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో ఏసీ బస్సులను ప్రవేశపెట్టింది ఆర్టీసీ. దూర ప్రాంత ప్యాసింజర్స్ కు అనుకూలంగా సిటీ శీతల బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. కోట్ల రూపాయలతో ఇటు ఏసీ బస్సులు, అటు మినీ 100 బస్సులను కొనుగోలు చేసింది ఆర్టీసీ. ఇంతవరకు బాగానే ఉన్న ఈ బస్సుల్లో 50% ఆక్యుపెన్సీ రేషియో కూడా రావడం లేదు. ఈ ఓల్డ్ సిటీకి 100 వెహికల్స్ ఇచ్చింది సార్, న్యూ బస్సెస్. కాకపోతే ఏంటంటే ఈ కలర్స్ కొంచెం చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ వెనక భాగం నుంచి కూడా చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే చాలా వరకు ప్యాసింజర్స్ ఏమనుకుంటున్నారంటే బస్సెస్లో పాసెస్ నడవదా అనే అపోహ కూడా ఉంది. మరోవైపు నగరాలలో రెవెన్యూ పెంచుకోవాలనే ఆర్టీసీ ప్లాన్ బెడిసికొట్టింది. ఆటోలకు, ఇతర చిన్న వాహనాలకు దీటుగా ఇరుకు గల్లీల్లో మినీ బస్సులను కార్పొరేట్, ఐటీ ఉద్యోగులు, దూర ప్రాంత ప్రయాణికుల కోసం సిటీ శీతల్ పేరుతో ఏసీ బస్సులను ప్రవేశపెట్టారు. అయినా అధికారుల టార్గెట్ రీచ్ కావడం లేదు. ఈ బస్సులు ఎక్కువ బస్టాపుల్లో ఆగకపోవడం, టికెట్ ధర మినిమం 15 రూపాయలుగా అధికంగా ఉండటం, ఒకవేళ బస్ ఎక్కినా ఏసీ లేకపోవడంతో ప్రయాణికులు ఏసీ బస్సుల ప్రయాణానికి నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. సాధారణ బస్ పాసులున్నవారు 20 రూపాయల కాంబీ టికెట్ తీసుకోవాలనే ప్రచారం కల్పించకపోవడం ఏసీ బస్సులకు నష్టాన్ని తెస్తోంది. ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో వెనకడుగు వేయాల్సి వస్తోందంటున్నారు ప్రయాణికులు. సీట్లు చాలా కష్టంగా ఉంది. అందరినీ ఒక 20-30 మందిని ఒకటే దాంట్లో కుక్ చేస్తున్నారు అంతా. దాని గురించి చాలా ఇబ్బందిగా ఉన్నది. రేట్లు ఎక్కువనే వసూలు చేస్తున్నారండి. సామాన్యుడి మీద ఎక్కువ భారం పడుతుంది. ఇది ప్రభుత్వం తొందర దీని మీద ఏదైనా ఒక చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఈ ఏసీ మినీ బస్సులు ప్రయాణికులకు ఉపయోగపడేలా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులది. అప్పుడే అవి ప్రయాణికులకు ఉపయోగపడటంతో పాటు ఆర్టీసీ సంస్థ మనుగడకు సాధ్యపడుతుంది.
నష్టాల నివారణకు ఆర్టీసీ కాయకల్ప చికిత్స చేపడుతుంది. కొత్త ఫార్ములాతో ప్రయాణికులను ఆకట్టుకొని ఆక్యుపెన్సీ పెంచేందుకు ప్రయత్నిస్తుంది. అంతేకాదు పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు బస్సులకు ధీటుగా నడిపేందుకు సిద్ధం చేస్తున్నారు అధికారులు. వరుస నష్టాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు రకరకాల ప్రయత్నాలను మొదలుపెట్టింది ఆర్టీసీ యాజమాన్యం. ఇందుకోసం 28 ఫార్ములాలు రూపొందించి అమలు చేస్తోంది. ఇకపై ప్రభుత్వపరమైన రవాణా అంతా ఆర్టీసీ ద్వారా చేపడితే ఆర్థికంగా మంచి ఫలితాలొస్తాయని అంచనా వేస్తున్నారు. నష్టాల నుండి బయటపడి ఆదాయాన్ని పెంచుకునేందుకు సరుకుల రవాణా విభాగాన్ని ప్రారంభించాలనే ప్రతిపాదనను కూడా స్పీడప్ చేశారు. తద్వారా ఏటా 1000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇందులో భాగంగా తక్కువ ధరలకు రైతు బజార్లకు కూరగాయలను రవాణా చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. కొత్త ఫార్ములాలతో పాటు కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకుని రావడం ద్వారా ఆక్యుపెన్సీ పెంచుకోవాలని చూస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. సెగ్మెంట్ వైజ్ చూస్తున్నాం. అంటే బస్సెస్ అన్నీ కలుపుకొని కేఎంపీఎల్ చూడడం, లేకపోతే ప్రాఫిటబిలిటీ మొత్తం కానీ ఓఆర్ కానీ అన్నీ కలుపుకొని చూడకుండా ప్రోడక్ట్ వైజ్ దాదాపు 9 డిఫరెంట్ టైప్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. వెన్నెల, గరుడ ప్లస్, గరుడ, ఇంద్ర, సూపర్ లగ్జరీ, దాంతోపాటు ఎక్స్ప్రెస్ తర్వాత పల్లె వెలుగు వరకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ప్రతి కేటగిరీలో ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, కాస్ట్ ఎంత వస్తుంది, ఆపరేషన్ కాస్ట్, ఇది కేటగిరీ వైజ్ చూసుకుంటూ కేటగిరీ వైజ్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నాము. ఇంకొక మంచి విషయం ఏంటంటే గత సంవత్సరం 210 డిపోస్ మన దగ్గర ఉన్న వాటిలో 15 డిపోస్ మాత్రమే లాభంలో ఉన్నాయి. ప్రైవేట్ ట్రాన్స్పోర్టుకు దీటుగా కార్గో వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకురావడం, కొత్త బస్సులతో ప్రయాణికులను ఆకట్టుకోవడం చేస్తోంది ఆర్టీసీ. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సంస్థ స్థలాలను లీజుకివ్వడం, హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల తయారీ ద్వారా ఏ మేరకు లబ్ధి పొందుతుందో చూడాల్సిందే. హైదరాబాద్ లో పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్ ను కంట్రోల్ చేయాలనుకుంది సర్కార్. ఇందులో భాగంగా ఈ ఏడాది గత ఏప్రిల్ 15వ తేదీలోపే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ను అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు అధికారులు. తద్వారా ఎయిర్ పొల్యూషన్ ను 30% తగ్గించాలనుకున్నారు. కాలుష్య నియంత్రణ ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ లో 250 కిలోమీటర్ల పరిధిలో సీఎన్జీ గ్యాస్ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది సర్కార్. మొదటి దశలో 3 బస్సు డిపోల్లో 350 ఆర్టీసీ సీఎన్జీ బస్సులకు గ్యాస్ ను అందుబాటులోకి తేవాలనుకున్నారు. అయితే ఇక్కడే అధికారులు ముందు చూపుతో వ్యవహరించలేదు. సీఎన్జీ బస్సులు కొనుగోలు చేసేటప్పుడు గ్యాస్ సరఫరా సాధ్యమవుతుందా లేదా అనే విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోట్ల రూపాయలతో సీఎన్జీ బస్సులు కొనుగోలు చేసినా ప్రయోజనం శూన్యంగా మారింది. పొల్యూషన్ ఫ్రీ సీఎన్జీ బస్సులు రోడ్లెక్కుతాయన్న నగరవాసుల ఆశ పూర్తి స్థాయిలో నెరవేరేలా లేదు. ప్రస్తుతం కొన్ని బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. మిగతా బస్సులను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురావాలంటున్నారు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు. మెరుగైన ప్రయాణ సాధనం ఈరోజు ఆర్టీసీ. అలాంటి ఆర్టీసీ బస్సులకు, అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇలా ఏ నగరం తీసుకున్నా ట్రాఫిక్ ఒక నరకప్రాయంగా మారుతోంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం గంటల తరబడిగా మారుతోంది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కారణంగా ఆర్టీసీ బస్సులు ముందుకు కదలలేకపోతున్నాయి. దీనికి తోడు తరచుగా డొక్కు బస్సుల కారణంగా అయ్యే బ్రేక్ డౌన్స్ తో ప్రజలు, ఆ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. 1 గంటలో వెళ్లే దూరం కూడా ట్రాఫిక్ వల్ల దాదాపు 3 గంటల సమయం పడుతోంది. అటు ఆర్థిక సమస్యలు, ఇటు ఆక్యుపెన్సీ లేక అగచాట్లు, మరోవైపు సమ్మెలు, బందులు ఇవన్నీ చాలవన్నట్లు డీజిల్ ధరల పెరుగుదల లాంటివి ఆర్టీసీని వేధిస్తున్న సమస్యలు. లక్షలాది మందికి ప్రయాణ సదుపాయాన్ని, వేలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న ఈ సంస్థను సర్కార్ అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఎన్నో మైలురాళ్లు దాటుకొని ముందుకు వెళ్తోంది ఆర్టీసీ. ఎందరికో ఉపాధి, మరెందరికో రవాణా ఫెసిలిటీస్ కల్పిస్తున్న సంస్థ. అయితే ఆర్టీసీని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దీనికి అందరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి ఐ రిపోర్ట్. మరో ఐ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.